పార్టీ కోసం మీరు చేయిందంటూ లేదు. కృష్ణా జిల్లాలో త్యాగం అనే మాట తెలుగుదేశంలో వినపడితే మొదట మీ పేరు గుర్తొస్తుంది. ఎమ్మెల్సీ అనేది మీకు మొదటి హామీ. మిమ్మల్ని రాకుండా వేరే పదవి ఇచ్చినప్పుడు జిల్లాకి మీ స్థాయి తగ్గించారు అని బాధ అనేది ఉంటుంది కదా. 25 సంవత్సరాల అనంతరం ప్రజలు ఇంకేమైనా చేంజ్ కోరుతున్నారు కదా. ఈ కొత్త జనరేషన్కి అవకాశం కల్పిద్దాము అనేటటువంటి ఉద్దేశంలో కూడా పార్టీ ఏకతాటి మీద అన్ని కాన్స్టిట్యున్సీలు నడపడం కావచ్చు, విజయవాడలో అంతగా లేని తెలుగుదేశాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకురావడంలో కానీ జిల్లా వ్యాప్తంగా మీ పాత్ర పనిచేసింది. అంటే మీరే మిమ్మల్ని మీరు సర్దుపుచ్చుకోవడం, సాక్షాత్తు ఒక జిల్లా అధ్యక్షుడి పరిస్థితి ఎట్లా ఉంటాయి, మిగతా కార్యకర్తల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎప్పుడూ కూడా పార్టీ గుర్తించాలి. రాజకీయాల్లో ఏదో ఒకటి ఆశించటము అనేది. కానీ మీ అనుయాయులు కావచ్చు, మీ అనుచరులు, మీ అభిమానులు వీళ్ళు పెద్ద ఎత్తున నిరసన చేశారు మీ పదవి విషయంలో మార్చాలని. దీని వెనక మీరేమైనా ఉన్నారు? నేను అసలు ఆ రోజు లేను. తర్వాత నాకు తెలిసి తర్వాత అదే విషయాన్ని ముత్యాల ఎత్తిపోతల పథకం ఎప్పుడో అంశం. ఇవాళకి కూడా ఇన్ని సంవత్సరాలు అధికారం చేపట్టిన ఎన్ని ప్రభుత్వాలు మారిన సాగునీటి అవసరాలు తీరట్లేదు. కారణం ఏంటంటారు? ఎప్పటి వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం? ఇది బహుశా సుమారుగా వీటన్నిటికీ రూపకల్పన మీరే చేశారా? మొదట్లో మీరు ఎమ్మెల్యే ఉన్న టైంలో ఇక్కడ నాకు విషయం తెలుసు కాబట్టి ఆ ఇంజనీర్ల ముందు ప్రభుత్వం దగ్గర డబ్బు ఉందండి, అంటే ఆల్రెడీ శాంక్షన్డ్ వర్క్ కాబట్టి దానికి తప్పనిసరిగా బడ్జెట్. వలీ రూలింగ్ సంబంధించి సుపరిపాలన, మంచి ప్రభుత్వం, ఇట్లాంటి కొన్ని స్లోగన్స్ వదిలి జనాల్లోకి సమస్యల గురించి అందుతున్నాయా లేదా అని చెప్పి మీరు ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు. ఎట్లా ఉంది? నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందా, పాజిటివ్ వస్తుందా? లేకపోతే ప్రజెంట్ చేసేటప్పుడు మాత్రమే పాజిటివ్ చేస్తా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ పైకి ఇస్తున్నారు? నెగిటివ్ అనేది ఎందుకంటే ఒక్క మాట, మహిళలకు 1500కు సంబంధించి పథకం ఇవ్వాలంటే సాక్షాత్తు ఒక అమాచ్యులే రాష్ట్రాన్ని నమ్మాల్సిన పరిస్థితిని వ్యాఖ్యానించడం అంటే మీ ముందు చూపు లేనితనాన్ని ఉదాహరిస్తుంది అనుకోవాలా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఆ వ్యాఖ్యలు చేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్నీ ఇవ్వటానికి సహకరించకపోవచ్చు, కానీ ఏవైతే మేము ఏదే ఆడబిడ్డ నిధి అనేటటువంటిది కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంది. ఇంకా తల్లికి వందన విషయంలో 13,000 రూపాయలు మాత్రమే డిపాజిట్ చేస్తారు, 2,000 రూపాయలు లోకేష్ గారికి అకౌంట్కి వెళ్తున్నాయా అన్నట్టు వ్యాఖ్యలు చేయడం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 2,000 కట్ చేశారు, మరి మీరు కట్ చేస్తున్నారు. మీరు ఎక్కడికి పంపిస్తారు? మేము ఎక్కడా కూడా దాన్ని కట్ చేయటము అనేటటువంటిదిగా తీసుకోకూడదు. అంటే కలెక్టర్ కార్యాలయానికి వెళ్తూనే 2,000 రూపాయలు ఆస్తి. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మాజీ మంత్రి, ప్రస్తుతం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి శ్రీ నెట్టెం రఘురామ్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నామండి. ఈ పదవి విషయంలో మీకు అసంతృప్తి మొదట్లో బయటపడ్డట్టుంది, ఇప్పుడు సెటిల్ అయిందా? ఎట్లా ఉంది? అసంతృప్తి అనేది ఏ కోశానా లేదు. అసంతృప్తి అనే దానికి ఆస్కారం లేదు. ఇప్పుడు కూడా వ్యక్తి కన్నా పార్టీ, పార్టీ కన్నా రాష్ట్రము, ప్రజలు ముఖ్యము అనేటటువంటిది నా పాలసీ సిద్ధాంతం. అలాంటప్పుడు ఈ పదవి ఈ రకంగా అనేదానికి, అది రాలేదే అనేటటువంటి దానికి అసంతృప్తి ఫీల్ కావటం అనేది అయితే జరగలేదు. కానీ నాకు, నా అనుచరులు కానీ, నా అభిమానులు కానీ ఇది ఇంకాస్త బాగా పెద్దది వస్తే బాగుండేది కదా. కానీ అంటే పార్టీ కోసం మీరు చేయిందంటూ లేదు. కృష్ణా జిల్లాలో త్యాగం అనే మాట తెలుగుదేశంలో వినపడితే మొదట మీ పేరు గుర్తొస్తుంది.
అప్పుడు బాగా హైలో ఉన్నప్పుడు కూడా మీరు మాజీ మంత్రిగా ఉన్న టైం తర్వాత కూడా మీరు పార్టీ గెలవాలని ప్రధానంగా ఆలోచించి మీ సీట్ని త్యాగం చేశారు. దాని తర్వాత అధినాయకుడి పిలుపు మేరకు మీరు జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు కూడా తీసుకొని కష్టకాలంలో నడిపించారు. కానీ ఎమ్మెల్సీ అనేది మీకు మొదటి హామీ. అది మిమ్మల్ని రాకుండా వేరే పదవి ఇచ్చినప్పుడు, జిల్లాకి పరిమితం చేసినప్పుడు మీ స్థాయి తగ్గించారు అని బాధ అనేది ఉంటుంది కదా, మీరు ఎంత చెప్పినా సరే. బాధ అంటే నేను దాదాపుగా 1985 నుంచి 2009 వరకు either ఎమ్మెల్యే ఆర్ ఇన్ఛార్జ్ జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీకి పనిచేయటం జరిగింది నేను. అలాగే మధ్యలో 2.5 3 ఏళ్ళు మంత్రిగా కూడా పనిచేశాను. 25 సంవత్సరాల అనంతరం నాకు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగే ఇంకా 25 ఏళ్ళు అయింది, ప్రజలు ఇంకేమైనా చేంజ్ కోరుతున్నారు కదా అనే ఉద్దేశంతో నేను ముందుగానే అధిష్టానానికి చెప్పటం, వారు ఒప్పుకోకపోయినా కూడా నేనే ఒప్పించి మరొకరిని తీసుకొని వచ్చి అక్కడ నేను వెనకుండి గెలిపించటం ఇవన్నీ జరిగినాయి. ఇప్పటి వరకు అదే జరుగుతూ ఉంది. తర్వాత ఎవరైతే శ్రీరామ్ తాతయ్య గారు వచ్చారో ఆయన 4 దఫాలుగా పార్టీ ఆయనకే టికెట్ ఇస్తూ ఉన్నారు. అలాగే మేమందరం పనిచేస్తూ ఉన్నాం, గెలుస్తూ ఉంది పార్టీ అక్కడ. అయితే నేను 2009లో ఏదైతే నేను తప్పుకున్నానో ఆ తర్వాత 2014లో ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. బహుశా అప్పటికి మరి ఆ పరిపాలనా కాలంలోనే నాకు ఏదైనా వస్తుంది అని మా వాళ్ళందరూ కూడా ఆశించారు. కానీ అనేకమైన కారణాలు ఆ రోజున అలాంటి అవకాశం లభించలేదు. అయితే 2019 పార్టీ ఓడిపోయిన తర్వాత నాకు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుందని అధిష్టానం ఆలోచించి ఆ రకంగా అవకాశం కల్పించారు. తర్వాత 5 ఏళ్ల కాలం, ఇది రేపు సెప్టెంబర్ వస్తే పార్టీ ప్రెసిడెంట్గా 5 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ లోపలనే ప్రధానంగా కొంతమంది పెద్దలు వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి ఇస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో పార్టీ ఆలోచన చేసినట్లుగా ఉంది. ఇది కొంతమంది ఇది బ్యాంకు అనేది ఆఫర్ చేయటం అనేది జరిగింది. నేను ఆఫర్ చేసిన క్రమంలో నెక్స్ట్ స్టెప్ ఆప్కాప్ కూడా వస్తుందేమో అనేది నేనైతే అనుకున్నాను. కానీ అనేకమైన ఈక్వేషన్స్, కారణాలు, పార్టీ ఆలోచన వేరుగా ఉండొచ్చు. మరొకటి ఏమంటే, ఏదైతే నేను దాదాపు 40 ఏళ్ళుగా ఉన్నాను పార్టీలో, 2009లో నుంచి ఇప్పటికీ కూడా 2025 ఇది దాదాపు 15 సంవత్సరాల కాలం. కొత్త జనరేషన్ వస్తూ ఉంది. ఈ కొత్త జనరేషన్కి అవకాశం కల్పిద్దాము అనేటటువంటి ఉద్దేశంలో కూడా పార్టీ ఉంది అనేది తెలుస్తూ ఉంది. ఆ మేరకు నాకు ఇచ్చే గౌరవం నాకు ఇచ్చినట్లుగానే, నన్ను గుర్తించినట్లుగానే మరి ఈరోజు పార్టీ కనపడుతూ ఉంది. దీనికి పెద్దగా నేను అంటే ఏమాత్రం కూడా స్వార్థం అనేది లేకుండా పార్టీకి 40 ఏళ్ళుగా నేను పనిచేస్తూనే ఉన్నాను. ఆ క్రమంలో పార్టీ గుర్తింపు అనేది ఒక్కొక్క సందర్భంలో పెద్దగా ఉండొచ్చు, ఒక్కొక్క సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అవసరానికి మరి తగినట్లుగాను అక్కడ ఉన్న అనేకమైన ఈక్వేషన్స్కి లోనై పార్టీ నిర్ణయం తీసుకుంటే దాన్ని అవదలదాల్చటము అనేది. కానీ విజయవాడ పార్లమెంటుకి సంబంధించి ఇష్యూస్ వచ్చినప్పుడు కావచ్చు, పార్టీని ఏకతాటి మీద అన్ని కాన్స్టిట్యున్సీలు నడపడం కావచ్చు, విజయవాడలో అంతగా లేని తెలుగుదేశాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకురావడంలో కానీ జిల్లా వ్యాప్తంగా మీ పాత్ర కీలకంగా లాస్ట్ టైం పనిచేసింది. సాక్షాత్తు ఒక జిల్లా అధ్యక్షుడి పరిస్థితి ఎట్లా ఉంటే మిగతా కార్యకర్తల పరిస్థితి ఎట్లా ఉంది? అంటే మిమ్మల్ని మీరు సర్దుపరుచుకోవడం ఇట్లా చేయడం, మీ పరిస్థితి ఎట్లా ఉంటాయి? అంటే మీరు ఇచ్చిన హామీ బాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు నెరవేర్చకపోవడం, అంటే మిగతా వాళ్ళలో కూడా కొంత ఉంటుంది కదా నెగిటివిటీ. ఇది ఎప్పుడూ కూడా పార్టీ అనేది ముందు మనం పార్టీ గుర్తించాలా. రాజకీయాల్లో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ గుర్తింపు కోసమే పనిచేస్తూ ఉంటారు. రాజకీయాల్లో ఏదో ఒకటి ఆశించటము అనేది సహజమైనటువంటి విషయం.
అలాగే అధిష్టానం కూడా ఆయా సందర్భాల్లో హామీలు ఇవ్వటం కానీ చెప్పటం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ పరిస్థితుల్ని బట్టి అక్కడున్న అవసరాన్ని బట్టి ఉదాహరణకి నేను 2009లో నేను ఎప్పుడైతే పక్కకి తప్పుకున్నానో మళ్ళీ నాకు 2019లోనే ఆ రకమైన అవకాశం కల్పించడం జరిగింది. ఎందుకు అని అంటే అప్పటికి ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఇక్కడ ఒక ఎల్డర్ ఉంటే ఈ పోస్ట్లో, ఈ జిల్లా పార్టీ పోస్ట్లో ఒక ఎల్డర్ ఉంటే బాగుంటుంది, పార్టీకి అందరూ సమన్వయంతో గౌరవ భావంతో పనిచేస్తారు అనే ఉద్దేశంతో నన్ను పెట్టారు. అంటే అలాంటి అవసరం వచ్చింది పార్టీకి ఆ రోజు. అలాంటప్పుడు ఆ గుర్తింపు నేనున్నాను కాబట్టి నాకే ఆ రకంగా, అంటే ఆ సమయాన్ని, సందర్భాన్ని, అవసరాన్ని బట్టి ఆయా వ్యక్తులకి వారికి ఉన్నటువంటి కెపాసిటీస్ మేరకు పార్టీ అవకాశం కల్పిస్తూ ఉంటుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. కానీ మీ అనునాయులు కావచ్చు, మీ అనుచరులు, మీ అభిమానులు వీళ్ళు పెద్ద ఎత్తున నిరసన చేశారు మీ పదవి విషయంలో మార్చాలని. దీని వెనక మీరేమైనా ఉన్నారా? నేను అసలు ఆ రోజు లేను. అది జగ్గయ్యపేటలో అయితే ఆ రకంగా మండల పార్టీ ప్రెసిడెంట్లు అలాగే ఇతర మిత్రులు అందరూ కలిసి అది ఆ రకంగా ప్రెస్కి వెళ్ళటం ఇలాంటివి ఏవో జరిగినాయి. తర్వాత నాకు తెలిసి వారించటం అనేది జరిగింది. తర్వాత అదే విషయాన్ని చంద్రబాబు గారికి కూడా నేను చెప్పాను. ఆ చెప్పిన మీదట ఆయన దాన్ని మంచిగానే తీసుకున్నారు. అలాంటిదేమీ లేదని చెప్పాను నేను. అసంతృప్తి అనేది ఏం లేదు. పార్టీకి నిబద్ధుడై నేను పనిచేస్తూనే ఉన్నాను. మీ నిర్ణయం నాకు శిరోధార్యం అనేది చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇక ఆయన నిర్ణయం అది. నేను ఆ మేరకు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను వచ్చాను. తెల్లారి మళ్ళీ ఛార్జ్ అజ్యూమ్ చేశాను. ముందుకెళ్తా ఉన్నాం అంతే తప్ప అందులో వేరే రకమైనటువంటి ఆలోచన. మీరు సాగునీటికి సంబంధించి ఇష్యూస్లో మీ కాన్స్టిట్యున్సీలో మీరు గతంలో ఉన్నప్పుడు కూడా మీరే పనిచేశారని విన్నాం. ఇప్పుడు మళ్ళీ వాటిని కూడా పరిష్కరించాలని, లేదంటే బాబు గారిని కలిసి విన్నతలు ఇవ్వడం, దాని ద్వారా దానికి పూర్తి పనులు కంప్లీట్ అయ్యే విధంగా దాన్ని తీసుకురావడం, ఎందుకని ఎమ్మెల్యే యాక్ట్ చేయలేకపోతున్నాడా? అదేం లేదండి. ఎమ్మెల్యే పని ఆయన బాధ్యతగానే నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆయనతో పాటుగా నేను ఎందుకు అని అంటే నేను ఆల్రెడీ ఆ నియోజకవర్గం తెలుసు నాకు, ఏంటి ఏ రకంగా ఏమిటి అనేది. అలాగే ఇప్పుడే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో 2014 ఆ ప్రాంతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము కలిసే పనిచేసాం. ఆ రకంగా అవసరం మేరకు చంద్రబాబు గారికి నివేదించటము జరిగింది. ఆ రోజు కొన్ని పనులు చేయగలిగాం, కొన్ని శాంక్షన్ అయినవి ఆగిపోయినాయి. మళ్ళీ వాటిని ముందుకు తీసుకుని రావటానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశాం. అవన్నీ సాకారం అవుతూ ఉన్నాయి. కాన్స్టిట్యున్సీలో ప్రజా ప్రయోజనము అనేదే ముఖ్యం తప్ప ఇక్కడ ఎవరు చేశారు ఏమిటి అనే దానికి ఏమీ ఆస్కారం లేదు. ఆయనైనా ఎమ్మెల్యే ఎక్కడ లోకల్గా నేను కలిసే వెళ్తారు. ముత్యాల ఎత్తిపోతల పథకం ఎప్పుడో అంశం అది. ఇవాళకి కూడా ఎన్ని సంవత్సరాలు అధికారం చేపట్టిన ఎన్ని ప్రభుత్వాలు మారినా సాగునీటి అవసరాలు తీరట్లేదు. కారణం ఏంటంటారు? ఇప్పుడు వాటి పొజిషన్ ఏంటి సాగునీటి అవసరాలకు సంబంధించి? అది యాక్చువల్గా జగ్గయ్యపేట నియోజకవర్గం సాగర్ సెకండ్ జోన్లో ఉంది. అది పైగా టైల్ ఎండ్ చివరిలో ఉన్న ప్రాంతం. అది మామూలుగా ఉమ్మడి జిల్లాలోనే అది ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా నీళ్లు రావటం అనేది ఇబ్బందికరంగా ఉండేది. అలాంటిది మేము రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన తర్వాత గతకాలపు చరిత్రని చూసుకొని మేము ఇది ఇప్పుడు మళ్ళీ సపరేట్ అయింది కాబట్టి నీళ్లు రావటం అనేది ఇంకా ఇబ్బందికరంగా ఉంటుందని దానికి కృష్ణా రివర్ నుంచి వాటర్ని ఎత్తిపోతల ద్వారా సప్లిమెంట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 2018 ప్రాంతంలో, అంటే మేము మామూలుగా గవర్నమెంట్ రాగానే 15 నుంచే మొదలు పెట్టాము. ఇది మేము అవన్నీ తయారు చేసి డిపిఆర్ తయారు చేసుకొని ప్రభుత్వానికి నివేదించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చుకొని వీటన్నీ అయ్యేటప్పుడు 2018-19 వచ్చేసింది. ఎప్పుడు 2019 ఫిబ్రవరిలో మేము దానికి శంకుస్థాపన చేయించాం. పని కూడా కాంట్రాక్టర్ని కూడా అప్పచెప్పడం జరిగింది. అయితే 4 నెలల ప్రాంతంలో కొద్ది గొప్ప ఏదో జరిగింది అంతే తప్ప అంతలో గవర్నమెంట్ మారిపోయింది.
మారిపోయిన తర్వాత తదనంతరం అదే స్కీమ్ని పేరు మార్చి అదే కాంట్రాక్టర్ తోటి ముందుకు వెళ్ళటం జరిగింది. అయితే మేమందరం సంతోషించాం. సరే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం మీద అన్ని వాటిని కూడా అన్నిటినీ రివర్స్కి వెళ్తా ఉన్నా ఇక్కడేదో జరిగిద్దేమో అనే ఉద్దేశంతో మేము ఆనందించాం. కానీ మొదలుపెట్టారు, ఆపేశారు. ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. అది మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్నే మళ్ళీ రివైవ్ చేసి ఇప్పుడు పనులు మొదలు పెడుతున్నాం. శాంక్షన్ ఇచ్చారు, కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నారు, మొదలు పెడుతున్నారు. అంటే ఎప్పటి వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం? ఇది బహుశా సుమారుగా 18 నెలల కాలంలో అందుబాటులోకి వస్తుంది. వీటన్నిటికీ రూపకల్పన మీరే చేశారా? మొదట్లో మీరు ఎమ్మెల్యే ఉన్న టైంలో? నేను అనేది ఉందిలేండి, అక్కడ నేను ప్రతిపాదించటం, ఎమ్మెల్యే గారు, నేను, జనార్దన్ గారు. గతంలో మీరు ఉన్న టైంలో వీటికి సంబంధించి సాగునీటి అవసరాలు తీర్చడం కోసం మీరు వీటిని రూపొందించారా? సహజంగా అక్కడ నాకు విషయం తెలుసు కాబట్టి ఆ ఇంజనీర్ల ముందు ప్రజెంట్ చేయటం కానీ, అవన్నీ చెప్పటం కానీ, తయారు చేయటం కానీ అన్నీ ఎమ్మెల్యే గారు, మేము అందరం కలిసి చేస్తాం. ప్రభుత్వం దగ్గర డబ్బు ఉందండి ఇవన్నీ చేయడానికి ప్రస్తుతం? ఉందండి, ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్డ్ వర్క్ కాబట్టి దానికి తప్పనిసరిగా బడ్జెట్ కేటాయింపు ఉంటుంది, జరుగుతుంది. అంటే 1 year రూలింగ్ సంబంధించి సుపరిపాలన, మంచి ప్రభుత్వం, ఇట్లాంటి కొన్ని స్లోగన్స్ వదిలి జనాల్లోకి సమస్యల గురించి అందుతున్నాయా లేదా అని చెప్పి మీరు ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు. ఎట్లా ఉంది? నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందా, పాజిటివ్ వస్తుందా? లేకపోతే ప్రజెంట్ చేసేటప్పుడు మాత్రమే పాజిటివ్ చేస్తా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ పైకి ఇస్తున్నారు? నెగిటివ్ అనేది నేను ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే చాలా గ్రామాలు నేను కూడా వెళ్ళాను. నిన్న మొన్న కూడా మిస్సన్నపేట మండలం కొండపర్వ అనే గ్రామం వెళ్ళాను. అక్కడ అది అయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు కూడా అక్కడ చేశాం మేము. అలాగనే జగపేట కాన్స్టిట్యున్సీ, ఇంకా ఇతర కాన్స్టిట్యున్సీల్లో కూడా నేను చూశాను. ఏ గ్రామంలో కూడా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఒక్క మాట కూడా నెగిటివ్ అనేది వినపడలేదు. మేము వచ్చాం, సంవత్సర కాలం పూర్తయింది కదమ్మా, ఈరోజు మీరు ఏమి అభిప్రాయపడుతున్నారు, ఏ రకంగా ప్రభుత్వం ఉన్నది అని అభిప్రాయపడుతున్నారంటే ప్రతి ఒక్కళ్ళు బాగుందనే చెప్పారు. మీకు పలానా అందుతున్నాయా, మీ ఇంట్లో ఎవరున్నారు, వృద్ధులు ఉన్నారా, పెన్షన్ వస్తుందా, వస్తుంది. అలాగే తల్లికి వందనం వచ్చిందండి, అందరికీ వచ్చింది. 2, 3, 6 పిల్లలు ఉన్నది కూడా వచ్చింది. నేను నందిగాంలో చూశాను. ఒక ఆమె మాట్లాడుతూ ఉంటేనే ఆమె ముందుకు వచ్చి నాకు 6 పిల్లలకి నాకు వచ్చినాయి అంటే, 6 ఉన్నారమ్మా నీకనంటే, అవునండి అది ఉమ్మడి కుటుంబం, మేమందరం ఉన్నాం, మాకు 6 వచ్చింది అని చెప్పటం జరిగింది. ఇలా ఎక్కడా కూడా నెగిటివ్ అనేది ఇప్పటి వరకు మేము వినలేదు. పూర్తిగా పీపుల్ అందరూ కూడా పాజిటివ్ లైన్లోనే ఉన్నారు మొత్తం. అదీగాక రేపు మిగిలినవి కూడా ఏవైతే సూపర్ 6 పథకాల్లో మిగిలిన 2 పథకాలు కూడా అవి కూడా రాబోతూ ఉన్నాయి. ఆగస్టు 2వ తారీఖున అన్నదాత సుఖీభవ, అలాగనే ఆగస్టు 15కి ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఇంటికి మహిళలకు 1500కు సంబంధించి పథకం ఇవ్వాలంటే సాక్షాత్తు ఒక అమాచ్యులే రాష్ట్రాన్ని నమ్మాల్సిన పరిస్థితి అని వ్యాఖ్యానించడం అంటే మీ ముందు చూపు లేనితనాన్ని ఉద్ధరిస్తుంది అనుకోవాలా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఆ వ్యాఖ్యలు చేయడం? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్నీ ఇవ్వటానికి సహకరించకపోవచ్చు, కానీ ఏవైతే మేము సూపర్ 6లో మేము చెప్పటం జరిగిందో ఇవి అన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో మేము అన్నిటినీ వరుసన ఫేజ్ వైజ్గా ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా అమౌంట్ ఏ రకంగా అనేటటువంటిది మేము చూసుకుంటూ వాటిని పరిష్కరించుకుంటూ వెళ్తూ ఉన్నాం. అది కూడా ఏదో ఆడబిడ్డ నిధి అనేటటువంటిది కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంది, అది కూడా ఇస్తాం. బాబు గారు ఈ అన్ని విషయాల్లో ఇంత తల్లికి వందనం విషయంలో చాలా వెనకబాటుగా, అంటే కొంచెం ఇంకా లేట్ అవుతుందేమో అనుకున్నారు, కానీ మీరు కొంచెం తొందరగానే అమలు చేస్తున్నారు. ఆ విషయంలో ప్రజల నుంచి అప్లాజ్ వస్తున్నా సరే 13,000 రూపాయలు మాత్రమే డిపాజిట్ చేస్తా, 2,000 రూపాయలు లోకేష్ గారికి అకౌంట్కి వెళ్తున్నాయా అన్నట్టు వ్యాఖ్యలు చేయడం, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 2,000 కట్ చేశారు, మరి మీరు కట్ చేస్తున్నారు.
మీరు ఎక్కడికి పంపిస్తున్నారు? మేము ఎక్కడా కూడా దాన్ని కట్ చేయటము అనేటటువంటిదిగా తీసుకోకూడదు. అవి కూడా మేము వాళ్ళ దీనికోసమే ఇస్తూ ఉన్నాం. ఏది అని అంటే ఆ స్కూల్లో చదువుతున్నారు పిల్లలు, ఆ స్కూల్కి ఆ 2,000 పోతాయి, ఆ 13,000 వాళ్ళకి ఇండివిజువల్గా వెళ్తాయి. ఇది దీనివలన అది పూర్తిగా అన్ని రకాలుగా అటు స్కూలు అక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయటానికి కానీ ఇతరత్రా కానీ అవి కూడా పిల్లల కోసమే అనేటటువంటిది ఇక్కడ ఉద్దేశం. ఇది ఈ విమర్శ అనేటటువంటిది కేవలం సాక్షి ఛానల్ అనే వాళ్ళు చేసేటటువంటిదే తప్ప ఈ 13-2 అనేటటువంటిది మేము ఇప్పుడు వెళుతున్నటువంటి గ్రామాల్లో ఇంటింటికి వెళుతున్న చోట ఎక్కడా కూడా మీరు ఇదే ఇచ్చారు కదా అనే మాటే రాలేదు. అంటే అసలు అది ఎక్కడా కూడా పీపుల్ దాన్ని ఇంకో రకంగా భావించట్లేదు. ఎక్కడ కూడా అది లేదు. అంటే కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్నాయి అకౌంట్స్కి, కలెక్టర్ అకౌంట్స్కి, స్కూల్స్ కాకపోతే 2,000 రూపాయలు 2,000 రూపాయలు ఆ స్కూల్స్కి వెళ్తాయి. స్కూల్స్కి వెళ్తాయి. ఎవరైతే స్కూల్లో 100 మంది ఉంటే 100 మంది 13,000 చొప్పున వాళ్ళ ఖాతాల్లోకి వెళ్తాయి. ఆ మిగిలిన అవి స్కూల్కి వెళ్తాయి. స్కూల్కి వెళ్ళటం అంటే అదే స్కూల్ భవిష్యత్తుకి అవి వెళ్తాయి. వాటికి నిమిత్తంగా వాటి స్కూల్ మెయింటెనెన్స్. అంటే కొన్ని విషయాల్లో విద్యాశాఖకు సంబంధించి నారా లోకేష్ గారు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి అమలు చేయడంలో కావచ్చు, స్కూల్ పేరెంటింగ్ విషయంలో కావచ్చు. మీరు కూడా అటెండ్ అయ్యారు కదా, ఎట్లా ఉంది? అంటే బాధ్యతాయుతంగా వీటిని నిర్వహించడం అనుకోవాలా, లేదంటే ఏదో ఒక పథకం, ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఎక్కువగా పనిచేపిస్తారు నాయకులతో, మంత్రులతో అని చెప్తూ ఉంటారు, అధ్యక్షులతో, ఆ కోవతైనా లేకపోతే కొంతవరకు చేసుకుని లేకపోతే వదిలేయడమా, లేకపోతే కంటిన్యూటీ ఉంటుందా మానిటరింగ్? మనం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఉన్నా కూడా ఈ 40 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడున్నటువంటి ఇక్కడున్న పరిపాలన కానీ మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి పరిశీలన చేస్తే బహుశా ఆంధ్రప్రదేశే కాదు, ఈ మిగిలిన రాష్ట్రాలు కొన్ని ఉంటే ఉండొచ్చు, కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి రోజున మాత్రమే ప్రభుత్వము నిర్వహణ, ఆ నిధుల యొక్క యుటిలైజేషన్, దాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించటము, ప్రజలకి అవి పూర్తి ఫలితాన్ని ఇవ్వటము అనేటటువంటిది మనం గనక సర్వే చేసినా ఏం చేసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకి అవి నిజంగా అందుబాటులోకి ఉన్నాయి, నిజమైనటువంటి యుటిలైజేషన్ జరిగింది, ప్రయోజనం జరిగింది అనేది మనకి కనపడుతుంది. ఏ పథకం అయినా సరే మేము పూర్తిగా ఛాలెంజ్ చేయగలం. ఏ ఏజెన్సీ అయినా సరే, ఎవరైనా సరే దీని మీద గనక ఆ లెక్కలు తీసినా, లేదు ఆయా కాలాల్లో ఎంత మేరకు ప్రయోజనం చేకూరింది అనేది చూసినా కూడా, వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ ఏదైనా చూసినా ఛాలెంజ్ చేసి చెప్పగలం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి లోకేష్ గారు ఆయన ఈ విద్యా వ్యవస్థని ఛాలెంజ్గా తీసుకొని దీన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఈ న్యూ టెక్నాలజీ ఈరాలో దీన్ని కింద స్థాయి నుంచే మనం మంచిగా తీసుకొని రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ని సంస్కరించడం కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకొని రావటం కానీ, ఇంకా భవిష్యత్ ఆలోచనతోటి రేపు అనేక టెక్నాలజీలు ఏఐ వస్తూ ఉంది, అలాగే క్వాంటమ్ టెక్నాలజీ వస్తూ ఉంది, వీటన్నిటికీ అనువుగా కూడా ఈ ఉన్నత విద్యని తీర్చిదిద్దటం, ఆ ఉన్నత విద్యని తీర్చిదిద్దేటటువంటి క్రమంలోనే కింద నుంచి పునాది ఏర్పడటానికి కూడా స్కూళ్ళని కూడా పూర్తి బాధ్యతాయుతంగా నిర్వహించటం అనేది జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆ రోజున పేరెంట్స్ అలాగే టీచర్స్ మీటింగ్లు పెట్టడం, మేమందరం అటెండ్ కావటం చాలా ఆనందంగా, చాలా బాధ్యతాయుతంగా అక్కడ జరిగినాయి అంటంలో ఎటువంటి సందేహం లేదు. మానిటరింగ్ కంటిన్యూటీ ఉంటుంది, ప్రతి సంవత్సరం ఉంటుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.